బ్రేకింగ్ న్యూస్. కార్మికుల సమస్యలపై లేబర్ కమిషన్, ఫిల్మ్ ఛాంబర్ చర్చలు కొలికి వచ్చాయి. సినిమా కార్మికుల సమస్యలపై తెలంగాణ ప్రభుత్వం వేసిన కమిటీ తొలిసారి సమావేశమైంది. లేబర్ ఆఫీసులో అడిషనల్ కమిషనర్ గంగాధర్ సమక్షంలో చర్చలు నిర్వహించారు. ఈ సమావేశంలో పాల్గొన్న నిర్మాత దిల్ రాజు, సినీ నిర్మాతల బృందం పాల్గొన్నాయి. భవిష్యత్తులో ఇలాంటి ఇబ్బంది లేకుండా వారికి న్యాయం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. జాయింట్ కమిషనర్ గారు గంగాధర్ గారు చెప్పినట్టు 2 months క్రితం స్ట్రైక్ అయినప్పుడు గవర్నమెంట్ నుంచి అగ్రిమెంట్స్ అయిన తర్వాత గవర్నమెంట్ ఒక కమిటీని ఏదైతే ఫామ్ చేసిందో ఆ కమిటీ ఈరోజు మేము కలవడం జరిగింది. చాలా అటు ఇండస్ట్రీ నుంచి కానీ ఇటు ఫెడరేషన్ నుంచి కానీ వాళ్ళు కూడా ఈ కమిటీలో ఉన్నారు కాబట్టి ఒక 3-4 పాయింట్స్ ఈరోజు అడ్రస్ చేసి అవి ఎలా నెక్స్ట్ 1 weekలోనే అవి ఆ పాయింట్స్ని ఎలా డిజాల్వ్ చేద్దాము బోత్ పార్టీస్తో మాట్లాడి అని చేసాం. చాలా పాజిటివ్గా ఉంది. నెక్స్ట్ వీక్లో వీటి మీద కన్క్లూజన్ వస్తుంది. ఈరోజు ఈ మన మూవీ ఇండస్ట్రీ మీద రీసెంట్గా స్ట్రైక్ జరిగిన విషయం మీకు తెలుసు. దాంట్లో మ్యాక్సిమం ఇష్యూస్ రిజాల్వ్ అని, ఇంకా అన్రిజాల్వ్డ్ ఇష్యూస్ కోసం గవర్నమెంట్ ఒక కమిటీ ఫామ్ చేశారు. ప్రిన్సిపల్ సెక్రటరీ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ చైర్మన్ గారు, మన దిల్ రాజు గారు, అనిల్ ఫెడరేషన్ నుంచి అనిల్ అమ్మిరాజు గారు, అండ్ ప్రొడ్యూసర్స్ నుంచి దామోదర్ ప్రసాద్ గారు అండ్ సుప్రియ గారు ఉన్నారు. సో ఆ ఫస్ట్ మీటింగ్ ఈరోజు జరిగింది. ఇష్యూస్ అన్నీ లిస్ట్ అవుట్ చేయడం జరిగింది. ఇష్యూస్ అన్నీ ఇంకా అన్రిజాల్వ్డ్ ఇష్యూస్ ఏమున్నాయి, ప్లస్ ఇంతకుముందు అగ్రిమెంట్లో వచ్చిన ఇష్యూస్ ఇలా ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక 2 months షూటింగ్ మీన్స్ అయింది, రిజాల్వ్ అయ్యి. సో ఈ మధ్యలో అగ్రిమెంట్ వల్ల ఇష్యూస్ ఏమన్నా కొత్త ఇష్యూస్ ఏమైనా వచ్చినాయా అది ఓవరాల్ డిస్కషన్ చేయడం జరిగింది. అది త్వరలో కమిటీ అనేది ఒక రికమెండేషన్స్ తోటి కమిటీ రిపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది గవర్నమెంట్. రెడ్డికి మరింత సమాచారం మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. సాగర్, చెప్పండి, మరి సినీ కార్మికుల సమస్యలకు సంబంధించి కూడా ప్రభుత్వం వేసిన కమిటీ అయితే మొదటిసారి ఈ రోజు సమావేశమై చర్చించారు. మరి ఈ చర్చల్లో ప్రధానంగా ఎటువంటి అంశాలను అయితే చర్చించారు? సో ఎందుకంటే కార్మికుల డిమాండ్లు అయితే ముందుగానే ఎప్పటి నుంచి కూడా వినిపిస్తూ వస్తున్నారు. సో ఎవరికి అనుకూలంగా చర్చలు ఫలిస్తాయి అనుకోవచ్చు? చూసాం, గతంలో మనం సినీ కార్మికులు 18 రోజుల పాటు సుదీర్ఘకాలం తమ సమస్యలు పరిష్కరించాలని చెప్పి సమ్మె చేశారు. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ఇటు లేబర్ డిపార్ట్మెంట్ కి సంబంధించినటువంటి అధికారులు జోక్యం చేసుకున్నారు. లేబర్ కమిషనర్ దానకిషోర్ ఆధ్వర్యంలో, ఇటు లేబర్ అడిషనల్ కమిషనర్ గంగాధర్ ఆధ్వర్యంలో కూడా గతంలో నిర్మాతల మండలి, ఇటు ఫిలిం ఛాంబర్ ప్రతినిధులు, ఇటు సినీ కార్మిక సంఘ నేతలతో కలిసి చర్చించిన పరిస్థితి. అప్పుడు 30% వేతనాల పెంపు ఏకైక డిమాండ్ తో పాటుగా పని దినాలు, సమయం, ఈ 3 అంశాలపైన సుదీర్ఘంగా చర్చలు జరిపారు. మొదట 15%, మొత్తం 30% కార్మికులు డిమాండ్ చేసి అందులో 22.5% వేతనాలు పెంపుకు ఇటు లేబర్ అడిషనల్ కమిషన్ ఆధ్వర్యంలో జరిగిన చర్చల సందర్భంగా ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ దిల్ రాజు కూడా దీనికి సంబంధించినటువంటి చర్చల్లో సమస్యలకు పరిష్కారం చూపారు. అందులో మొదట 15% మొదటి సంవత్సరం, తర్వాత 5%, 2.5% పెంచే విధంగా కూడా అంగీకరించారు. అయితే ఇక్కడ ఈ 3 అంశాలు వేతనాల పెంపుతో పాటుగా ఇటు పని దినాలు 6 to 6 ఉండాలి, 9 to 9 కు చేయాలంటూ కూడా నిర్మాతలు కోరిన నేపథ్యంలో కొన్ని అంశాలు ఇంకా టెక్నికల్ కళాకారులను ఇతర రాష్ట్రాల నుంచి తీసుకునే అంశమే కావచ్చు, ఇటు పని దినాలు, వేతనాల పెంపు, ఇటు కార్మికులకు సంబంధించినటువంటి వెల్ఫేర్ విషయంలో మరికొన్ని సమస్యలు పెండింగ్ లో ఉన్నాయి. దానికోసం ప్రభుత్వం ఒక కమిటీని ఇచ్చింది. ఆ కమిటీ ఈ రోజు లేబర్ కమిషనర్ చిక్కడపల్లిలోని లేబర్ కమిషనర్ కార్యాలయంలో తొలి సమావేశం జరిగింది. అయితే ఈ 3 అంశాల్లో ఇంకా కులిక్కిరాని సమస్యలపైన మొదటి సమావేశం నిర్వహించారు. ఇటు కార్మికులకు అనుకూలంగా, నిర్మాతలకు ఇబ్బంది లేకుండా వాటి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని చెప్పి కూడా ఇటు దిల్ రాజు చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. మొదటి సమావేశంలో సమస్యల పరిష్కారం దిగా చర్చలు చేస్తున్నాం. కార్మికులకు పని దినాల విషయంలో, ఇటు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే కార్మికుల విషయంలో కొంత స్తబ్దత, అంటే ఏకాభిప్రాయం కుదరలేని నేపథ్యంలోనే ఈ కమిటీ వేసిన నేపథ్యంలో ఈ 2 అంశాలకు సంబంధించిన సమస్యలపైన ఈ రోజు చర్చించినట్లుగా కూడా తెలుస్తుంది. పని దినాలు, ఇటు సమస్య ఏదైతే కాలానికి సంబంధించినటువంటి 6 to 6 కాల పరిమితి, లేదంటే 9 to 9, ఈ 2 అంశాలపైన ఇంకా కొలిక్కి రానట్లుగా కూడా తెలుస్తుంది. సో ఈ 3 అంశాలపైన మరోసారి కమిటీ చర్చిస్తుంది. వాటికి సమస్యకు పరిష్కారం చూపుతామని కూడా ఇటు లేబర్ కమిషన్ అధికారులు, కార్మిక సంఘాల నేతలకు చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. 2వ సమావేశంలో ఎలాంటి నిర్ణయాలు ఉంటాయనేది కూడా చూడాలి. అట్లా సాగర్, అయితే 30% హైక్ అనేది కూడా వారు అడిగినంతసేపు కూడా అట్లీస్ట్ అది పాసిబుల్ కాదంటూ చెప్పుకొచ్చారు. కార్మికులేమో 30% కంపల్సరీ కావాలంటున్నారు. మరి ఇప్పుడు 30% ఇచ్చే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయి? ఎందుకంటే ఇప్పుడు ప్రభుత్వం వేసిన కమిటీలో
ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు అనుకోవచ్చు? మరొకసారి సినీ కార్మికులతో కలిసి చర్చించే అవకాశం ఉందనుకోవచ్చు? ఎస్ అఖిల, ఖచ్చితంగా మొదట 30% వేతనాలు పెంచాలని కూడా ఇటు సినీ కార్మిక సంఘాల నేతలు మొదటి నుంచి డిమాండ్ చేస్తున్నారు. అందుకు 22.5% పెంపునకు ఇటు సినీ కార్మికుల సంఘాల నేతలతో పాటుగా నిర్మాతలు, లేబర్ కమిషనర్, లేబర్ అధికారుల సమక్షంలో కూడా ఒప్పించడం జరిగింది. ఇక్కడ వేతనానికి పెంపుకు సంబంధించినటువంటి విడతల వారీగా 15% పెంపు, అనంతరం 5%, అనంతరం 2.5%కి 3వ సంవత్సరం పెంపునకు కూడా ఇరు వర్గాలు అంగీకరించిన నేపథ్యంలో ఇక్కడ కాల్ షీట్స్ విషయంలో 6 to 6 పనిచేయడము, 9 to 9 పనిచేయడం విషయంలో కొంత అంగీకరించిన నేపథ్యంలోనే ప్రభుత్వం మరోసారి కమిటీ వేసి చర్చించాలని భావించింది. అందులో భాగంగానే ఇతర రాష్ట్రాల కార్మికులను ఎంత శాతం తీసుకోవాలి, ఇక్కడ పని కాలంకి సంబంధించినటువంటి పనిచేసే సమయం అనేది 6 to 6, 9 to 9 ఉండాలి. ఈ రెండు అంశాల మీదనే ఇంకా స్తబ్దత నెలకొంది. సో ఈ నేపథ్యంలోనే ఈ రెండు అంశాల మీదనే చర్చ జరిగినట్లు తెలుస్తుంది. వేతనాల పెంపు విషయంలో 3 సంవత్సరాలు విడతల వారీగా పెంపునకు ఇటు కార్మికులు, నిర్మాతలు అంగీకరించిన నేపథ్యంలో ఇటు పని చేసే కాలానికి సంబంధించినటువంటి టెక్నికల్ గా ఉండే ఇతర రాష్ట్రాలకు ఇతర రాష్ట్రాల నుంచి తీసుకొచ్చే సినీ కార్మికుల విషయంలోనే ఇంకా ఏకాభిప్రాయం కుదరని నేపథ్యంలోనే ఈ రెండు అంశాలపైన ఈ రోజు చర్చించినట్లుగా కూడా తెలుస్తుంది. సో మరోసారి కూడా రెండోసారి సమావేశం నిర్వహించే అవకాశం ఉంది. సో కార్మిక సంఘాల నేతలు, నిర్మాతల మండలి, ఫిలిం ఛాంబర్ తో పాటుగా ఇటు ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు ఆధ్వర్యంలోనే ఈ చర్చలు జరుగుతున్నాయి. లేబర్ కమిషనర్ అధికారులు కూడా ఇందులో పాల్గొన్న నేపథ్యంలో త్వరలోనే ఈ రెండు అంశాలకు సంబంధించినటువంటి సమస్యలను కూడా పరిష్కరిస్తామని చెప్పి కూడా వారు చెప్తున్న పరిస్థితి. సో రెండో సమావేశంలో మొదటి సమావేశం జరిగిన నేపథ్యంలో వీటిపైన కొంత సానుకూలంగానే నిర్మాతలు స్పందించినట్లు కూడా తెలుస్తోంది. రెండో సమావేశం నిర్వహించే వరకు ఈ రెండు సమస్యలకు కొలిక్కి వచ్చే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు. అట్లా రైట్ సాగర్, థ్యాంక్ యూ. సో ఏదైతే అటు సినీ కార్మికుల డిమాండ్లకు సంబంధించి కూడా ఈ రోజు అయితే ప్రభుత్వం వేసిన కమిటీ తొలిసారిగా సమావేశమైంది. అయితే దీనికి సంబంధించి ఈ రోజు కొన్ని అంశాలను అయితే చర్చించారు. అయితే అలాగే వేతనాల పెంపుకు, అలాగే కాల్ షీట్కి సంబంధించి కూడా 2 విషయాలపై కూడా ఫోకస్ చేస్తుంది ప్రభుత్వం. మరి ఈ నేపథ్యంలో మరొకసారి సమావేశమై తుది నిర్ణయం తీసుకుంది.